హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ అయితే పట్టుబడుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సనత్ నగర్ లో పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ అయితే పట్టుబడుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అది వేరు వేరు ప్రాంతాల్లో ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి కొంతమంది వ్యక్తులను తీసుకోవడం జరిగింది. ఈ సనంత ప్రాంతంలో ఈ ఏదైతే బస్ స్టాండ్ లో అప్పుడే గోవా నుంచి బస్ దిగుతున్న 5 వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గోవాకి 4వ తేదీ నాడు తన స్నేహితుడు పుట్టినరోజు అని చెప్పి గోవాకి వెళ్ళి అక్కడ నుంచి దాదాపు 4 mm డ్రగ్స్, ఎండిఎంఏ డ్రగ్స్, ఆ తర్వాత గంజాయిని గోవాలో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్న క్రమంలో వీటిపైన నిఘా పెట్టిన ఎస్ఓటి పోలీసులు గోవా నుంచి బస్ దిగిన వెంటనే వారిని సోదాలు చేశారు. ఆ సోదాలలో వారి దగ్గర ఈ డ్రగ్స్ అనేది దొరకడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ డ్రగ్స్ పార్టీలో తామంతా కూడా డ్రగ్స్ తీసుకున్నాము, హైదరాబాద్ లో విక్రయిస్తే కొంత డబ్బు వస్తుంది, ఆ బర్త్డే వేడుకల్లో ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టామో అవి తిరిగి మనం రాబట్టుకునే అవకాశం ఉంటుందని అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిసింది. అలాగే ఇక ఈ దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఏదైతే పోలీసులు ఎస్ఓటి పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి 3 ఒరిస్సాకు సంబంధించిన వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో దీనికి చాలా డిమాండ్ ఉండడంతో ఇక్కడ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటామని దాదాపు సంవత్సర కాలంగా ఇదే తరహాలో ఇక్కడ కూలీ పని కోసమని హైదరాబాద్కు వచ్చి వారంతా కూడా ఇది గంజాయి వ్యాపారస్తులుగా మారినట్లు పోలీసుల దర్యాప్తుకు తేలింది. ఆ పట్టుబడిన వ్యక్తులందరినీ కూడా అటు స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కృష్ణ, ఈ ముఠా ఎక్కడిది అండ్ ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు? ఏమైనా తెలుస్తున్నాయంటారు అప్డేట్స్ మనకి? మాధురి, సనత్ నగర్ వ్యవహారానికి సంబంధించి చూస్తే వాస్తవానికి వారంతా కూడా పట్టుబడ్డం మొదటిసారి. ఎందుకంటే గోవాకి వెళ్ళి అక్కడ బర్త్డే పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో బాగా ఖర్చు అయింది. వెంట కొంత డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్కి వచ్చి విక్రయిస్తే ఆ ఖర్చులు మొత్తం తమకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని భావించి ఆ డ్రగ్స్ తీసుకొని వచ్చారు. అయితే ఇటీవల కాలంలో పోలీసులు ఈ గోవాకు వెళ్ళి తిరిగి వస్తున్న యువకుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అయితే బస్సులు కానీ, రైల్వే స్టేషన్లో కానీ విడిగా ఏదైతే కార్లలో వెళ్ళి వచ్చే వారిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టారు. ఏదైతే బార్డర్ దాటి మన హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇస్తారో వారి వివరాలని అక్కడ పోలీసులు సమాచారం అందించడంతో పోలీసులు వాళ్ళని విచారణ చేస్తారు. ఒకవేళ కనుక వారి వెంట డ్రగ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. సో ఇదే క్రమంలో సనత్ నగర్ బస్ స్టాండ్ లో కూడా ఈ 5 యువకులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక ఏదైతే ఈ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్వాధీనం చేస్తున్నారో వారు కూలీలు, వ్యవసాయ కూలీలు అక్కడ పని లేకపోవడంతో జిస్తా నుంచి హైదరాబాద్ కి కూలీ పని కోసం హైదరాబాద్కి వచ్చి గంజాయికి ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వాటిని ఇక్కడ విక్రయిస్తే సొమ్ము చేసుకోవచ్చని భావించి 3 సంవత్సర కాలంగా ఇదే తరహాలో ఈ వ్యాపారం చేస్తున్నట్లు కూడా తెలుసుకున్నారు. మొత్తానికి పోలీసులు ఈ 2 ముఠాలకు కూడా చెక్ పెట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.